హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఒక బిజినెస్ కోచ్గా చాలా బిజినెస్ ఐడియాస్ ఇచ్చున్నారు మీరు. అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉపయోగపడే విధంగా అండ్ ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే విధంగా చాలా బిజినెస్ ఐడియాస్ చెప్పున్నారు సార్. అండ్ కొంతమంది అయితే మీతో పాటు అసోసియేట్ అయ్యి వాళ్ళ సేల్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ కంపెనీకి సంబంధించినటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ తీసుకొని మరీ అప్లై చేస్తూ ఉన్నారు, అసోసియేట్ అయ్యి ముందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఆల్మోస్ట్ ఒక 50 కంపెనీస్ వరకు మీతో పాటు ట్రావెల్ అయ్యి ముందుకు వెళ్తున్నాయి. రియలీ గ్రేట్. కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా మీతో పాటు అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్తున్నారు. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అడుగుతున్నారు మీ దగ్గర. అయితే గంటకు ₹1000 నుంచి ₹2000 వరకు ఏ విధంగా సంపాదించవచ్చు అంటారు? ఎటువంటి బిజినెస్ ఐడియాస్ తోటి ముందుకెళ్ళవచ్చు అంటారు? లేదా బిజినెస్ క్రియేట్ చేసినా కూడా గంటకి ₹1000 నుంచి ₹2000 వరకు సంపాదించాలంటే ఏ బిజినెస్ ఐడియా, ఏ బిజినెస్ స్ట్రాటజీ తోటి వెళ్ళాలంటారు? నైస్ సార్, చాలా మంచి క్వశ్చన్. ఎక్కువ ఆంటర్‌ప్రెన్యూర్స్ పెరుగుతున్న కొద్దీ, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ సొసైటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనేది ఒక ఓల్డ్ మెథడ్. నేను మనకి చాణక్యుడి అర్థశాస్త్రంలో కూడా ఎక్కువ బిజినెస్లు పెట్టే కొద్దీ సొసైటీ బాగా డెవలప్ అవుతున్నది ఒక ఫార్ములా. అండ్ అందుకే ఈ సిరీస్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీడియోస్ అన్నీ చేయడం జరుగుతుంది. అయితే మీరు చెప్పినట్టు పర్ అవర్ 1000 లేదా 2000 లేదా పర్ డే 1000, 2000 అనేది ఎలా సంపాదించవచ్చు ఒక మనిషి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఇప్పుడు మన మొహం చూసి ఎవరైనా డబ్బులు ఇస్తారా, లేదా మన పనిని చూసి ఇస్తారా అంటే పనిని చూసే ఇస్తారు. అంటే మనం ఏ పనిలో ఎక్స్పర్ట్స్, మనకి ఏది బాగా వచ్చు, మీకు ట్రైనింగ్స్ బాగా చేయడం వచ్చా, లేదా బేకింగ్ బాగా వచ్చా, లేదా కుక్కరీ బాగా వచ్చా, లేదా సిస్టమ్ ముందు కూర్చొని ఒక రోజంతా చేయాల్సిన ఫైల్స్ అన్నీ ఎక్సెల్ షీట్లో ఒక 2 అవర్స్లో టైప్ చేసి ఇచ్చేస్తారా, లేదా అకౌంటింగ్ బాగా చేస్తారా అన్నదాని మీద, అంటే మన స్కిల్ మీదే మన బిజినెస్ అనేది ఎప్పుడు డిపెండ్ అయి ఉంటుంది. అయితే మనము సింపుల్గా క్రిస్ప్గా ఈ వీడియోలో ఒక హవర్కి 1000 లేదా 2000 ఎలా సంపాదించవచ్చు అంటే, ఈరోజు చూడండి సార్, ప్రతి ఏరియాలో కూడా బేకరీస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే బర్త్డేస్ కానీ, పార్టీస్కి, సెలబ్రేషన్స్కి, వెడ్డింగ్ యానివర్సరీస్కి, ప్రతిదానికి కేక్ కటింగ్ అనేది క్వైట్ కామన్ అయిపోయింది. అంటే ఒక ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో ఒక 100 లైక్స్ వచ్చినా సరే కేక్ కటింగ్ పెట్టుకుంటున్నారు. ఒక వెడ్డింగ్ యానివర్సరీ అయినా కేక్ కట్ చేస్తున్నారు, లేదా యాన్యువల్ సెలబ్రేషన్స్ ఏమైనా వచ్చినా, బర్త్డేస్ అయినా ఈ కేక్ కటింగ్ అనే కల్చర్ చాలా ఎక్కువ పెరుగుతుంది. అయితే బేకరీ వరకు వెళ్ళేసరికి మనకి కేక్ కాస్ట్ మైట్ బి 2000, 3000 కూడా పడుతుంది ఈరోజు ఉన్న డిమాండ్ని బట్టి. సో ఎవరైనా ఇంటి దగ్గరే ఒక హోమ్ బేకరీ లాంటిది డిజైన్ చేసుకుంటే అటువంటి వాళ్ళు ఎక్కువగా దీని మీద డబ్బులు సంపాదించవచ్చు. అయితే ఈ హోమ్ బేకరీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, హార్డ్లీ ఒక 40,000, 50,000 పెట్టి ఒక ఓవెన్ కనుక మనం సెటప్ చేసుకోగలిగితే, లేదా వితౌట్ ఓవెన్ కూడా చాలామంది కుకింగ్ చాలా చక్కగా చేస్తారు బేకరీ. బట్ అవసరం అనుకుంటే దానికి వెళ్ళొచ్చు, లేదు వితౌట్ ఓవెన్ ఎవరైనా చేయగలరు అనుకుంటే ఆ బేకరీ బిజినెస్ని ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు. సో కస్టమైజ్డ్ కేక్ ఆర్డర్స్ అన్నీ వస్తాయి. అంటే ముందుగానే మీకు చెప్తారు ఎటువంటి కేక్ ఆర్డర్ కావాలో, దానికి తగ్గట్టు మనం డిజైన్ చేస్తాం. పర్ అవర్ 2 కేక్స్, 3 కేక్స్ కనుక ఏమైనా మనం తయారు చేసి సెల్ చేయగలిగితే కేక్ ఆల్మోస్ట్ 700, 800 దాకా కూడా పడుతుంది. సో దాన్ని మనం సెల్ చేస్తున్న కొద్దీ మన బిజినెస్ మార్కెట్ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం కేక్స్ ఒకటే కాదు, కుకీస్ అవసరం, బ్రౌనీస్ యూజ్ చేస్తారు, చాక్లెట్స్ తింటున్నారు. సో ఇంట్లోనే మనం ఏమైనా మినీ బేకరీ లాంటిది పెట్టుకోవచ్చా? మనకు బయట మీరు ఒక సూపర్ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో ఒక షాప్, రిటైల్ అవుట్లెట్ పెట్టాలంటే మీకు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, బడ్జెట్ చాలా పెరిగిపోతుంది, 1 ఇయర్ అడ్వాన్స్లు పే చేయాలి, ఇంటీరియర్ ఇదంతా ఎక్కువ అవుతుంది. బట్ అదే టేస్ట్తో మన హోమ్లో బేకరీ చేసి ఇవ్వగలమా? చేసామనుకోండి, డెలివరీ చేయడానికి స్విగ్గీ, జొమాటో ఎలానో ఉన్నాయి. లేదంటే మన ఇంటి దగ్గర ఒక పర్సన్ పెట్టుకున్నా సరే తనైనా కావాల్సిన కేక్స్ అన్ని కస్టమ్గా డెలివరీ చేసి ఇచ్చేస్తారు, లేదా కావాల్సిన వాళ్ళైనా వచ్చి తీసుకెళ్తారు. బట్ ఏంటి, కస్టమ్ కేక్స్ అంటే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ముందే మనం కనుక కేక్ని డిజైన్ చేసి ఇంట్లోనే పెట్టుకోగలిగితే ఎప్పటికప్పుడు డెలివరీస్ ఇవ్వచ్చు. పెర్ డే ఎన్ని డెలివరీస్ చేసామన్న దాని మీద మన సేల్స్ కానీ బిజినెస్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ రకంగా గంటకి 2-3 కేక్స్ కనుక మనం సెల్ చేసుకోగలిగితే ఖచ్చితంగా 2,000-3,000 అనేది మనం ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. కష్టమైతే కాదు, కొంచెం ఛాలెంజ్ ఉంటుంది, బట్ ఇంపాసిబుల్ థింగ్ అయితే కాదు. ఖచ్చితంగా దాన్ని మనం ప్రమోట్ చేసి సేల్స్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అదర్ థింగ్స్ ఏమైనా ఉన్నాయండి ఇలా ఈ విధంగా గంటకి ₹1000 నుంచి ₹2000 వరకు సంపాదించేటువంటి? ఇది ప్రస్తుతానికి సమ్మర్ సీజన్, ప్రతి ఒక్కరికి కూడా బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. సో డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువగా డిటాక్స్ జ్యూసెస్ యూస్ చేసుకుంటారు సమ్మర్లో. డిటాక్స్ అంటే ఏం లేదు, ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే మనం ఆల్రెడీ వాటర్లో కానీ జ్యూస్లో కానీ కొన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఆల్రెడీ ఉంచి కొంచెం మ్యారినేట్ చేసి ఆ వాటర్ని యూస్ చేస్తారు, లేదా ఆ టైప్ ఆఫ్ జ్యూస్ని యూస్ చేస్తారు.
సో అది సమ్మర్లో కన్జ్యూమ్ చేస్తున్న కొద్దీ డీహైడ్రేషన్ బాగా తగ్గుతుంది. ది సేమ్ టైం తొందరగా ఫెయింట్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే సమ్మర్లో సన్ స్ట్రోక్ ఎక్కువ తగులుతుంది. సో అలా రాకుండా ఉండాలంటే ఈ డీటాక్స్ జ్యూసెస్ని ఎవరైనా సరే ఇంట్లోనైనా సరే మ్యానుఫ్యాక్చర్ చేసుకొని బయట సేల్స్ చేసుకోవచ్చు. ఒక 50 to 100 బాటిల్స్ పెర్ డే లేదా 50 to 100 లీటర్స్ ఆఫ్ డిటాక్స్ జ్యూస్ కనుక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని స్విగ్గీ జొమాటో లాంటి వాళ్ళతో టైఅప్ పెట్టుకున్నా లేదా కస్టమర్ ఏదైనా పెట్టి చేసుకున్నా సరే ఇది ఆల్మోస్ట్ 1 వీక్ దాకా ప్రిజర్వేటివ్ ఉంటుంది. ఇది 1 వీక్ దాకా జ్యూస్ పాడవద్దు అనమాట. సో ఆ రకంగా ఓన్లీ డిటాక్స్ జ్యూసెస్ కూడా మనం సమ్మర్లో ప్రిపేర్ చేసుకొని ఇంటి నుండే ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, బయటికి సేల్స్ చేయొచ్చు, దాని మీద కూడా డబ్బులు సంపాదించవచ్చు. అండ్ దాంతోపాటు ఇంకేమైనా ఉన్నాయండి? యా సార్, ఇప్పుడు మనం రెండు మాట్లాడని కొంచెం వర్క్తో ఇన్వాల్వ్ అయినా లేదు, ఆ మాత్రం కష్టం కూడా పడకుండా ఇంట్లో కూర్చొని ఎలా డబ్బులు సంపాదించవచ్చు అంటే, మీకు ఏదైనా ఒక స్కిల్ ఉందనుకోండి, ఆ స్కిల్ని నలుగురికి నేర్పే ప్రయత్నం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కనుక చేయగలిగితే దాని మీద కూడా అడిషనల్గా డబ్బులు సంపాదించవచ్చు. కొందరు చూడండి ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, కొందరు పుస్తకాలు బాగా చదువుతారు, కొందరు వంటలు బాగా చేస్తారు, కొందరికి నలుగురిని లీడర్షిప్గా డిజైన్ చేయడం ఇష్టం, కొందరికి వర్క్షాప్స్ కండక్ట్ చేయడం ఇష్టం. అలా ఏ రకంగా అయినా సరే మీకున్న స్కిల్ని నలుగురికి ప్రమోట్ చేస్తూ ఇంట్లో కూర్చొని లేదా ఆఫీస్కి వెళ్ళైనా సరే గంటకి 2,000 3,000 ట్రైనింగ్స్ ద్వారా కూడా లేదా వర్క్షాప్ ఆన్లైన్ సెషన్స్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. అయితే ఎవరు చెయ్యాలి, దేన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలనే దానికి ఒక లాజిక్ ఉంటుంది. అంటే ప్రతి కేటగిరీని ఒకేలాగా మనం డిఫైన్ చేసుకోవాలి. సో వాళ్ళకి ఏ స్కిల్లో ఎక్స్పర్ట్ అది మనం ఐడెంటిఫై చేస్తేనే ఆ బిజినెస్ని ఎలా ప్రమోట్ చేయగలమో చెప్పగలం. సో ఆ రకంగా ఎవరైనా 1 అవర్కి 2 అవర్కి 1,000-2,000 రూపీస్ సంపాదిద్దాం అనుకుంటే వాళ్ళ స్కిల్స్ని ఆన్లైన్లో ఆఫ్లైన్లో సేల్స్ చేస్తూ లేదా కొన్ని నెంబర్ ఆఫ్ రికమెండెడ్ కోర్సెస్ ఆల్రెడీ డిజైన్ చేసుకొని ఆన్లైన్లో సేల్స్ చేసుకున్నా సరే దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, కొంతమందికి ఏ వర్టికల్ త్రూ వెళ్ళాలో ఐడియా ఉండదండి. ఎస్ సార్, ఎస్. చాలా ఐడియాస్ ఉంటాయి ఈ విధంగా కూడా. ఆన్లైన్లో అయితే చాలా ఎక్కువగా ప్లాట్ఫామ్ ఎవరికి తెలియదు, కానీ హ్యూజ్ ప్లాట్ఫామ్ మార్కెట్ చేసుకోవడానికి కానీ క్రియేట్ చేసుకోవడానికి ఇటువంటి ఐడియాస్ చాలా ఉన్నాయి, మీకు తెలుసు. ఎవరికైనా సరే ఆ ప్రాసెస్ త్రూ ముందుకెళ్ళాలి అనుకుంటే మీ దగ్గరకు వస్తే సలహాలు సూచనలు ఏమైనా ఇస్తారా ఆన్లైన్లో? ఎస్ సార్, 100%. అసలు మెయిన్ ఎజెండా ఏంటంటే ఎక్కువ బిజినెస్లు మొదలు పెట్టాలి సొసైటీలో. సో ఎవరైనా బిజినెస్ స్టార్టప్ మొదలు పెడదాం అనుకుంటే మన దగ్గర 2 ప్రాసెస్ ఉంటాయి సార్. ఒకటి ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ చేస్తాం. అంటే మీరు ఏదన్నా బిజినెస్ స్టార్టప్ మొదలు పెడదాం అనుకున్నప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉండొచ్చు, లేదా స్టార్ట్ చేయబోయే ముందే ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలో డౌట్ ఉండొచ్చు. సో అటువంటి కన్సల్టేషను మనకి కింద ఇచ్చిన నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే మా టీం మీ అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. మీరు ఆఫీస్కి రావచ్చు, నన్ను మీట్ అవ్వచ్చు. నేను ఒక 2 to 3 అవర్స్ మీతో టైం స్పేర్ చేసిన తర్వాత మీ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని మీకు ఏది సజెస్టబుల్లో అది స్టార్ట్ చేయగలరు. సో ఆ ఇన్పుట్స్ ప్రకారం మీరు కనుక ఫాలో అయితే కొంత లెవెల్ వరకు బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ 2 రకాలుగానే జరుగుతుంది. లేదు ఆఫ్లైన్ ఆన్లైన్ కాకుండా ఫుల్ లెంత్ మనకి ఇన్ఫర్మేషన్ కావాలి, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ క్రాష్ కోర్స్ లాగా బిజినెస్ గురించి స్టార్టప్స్ గురించి ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మనం ఎవ్రీ మంత్ 1 సండే హైదరాబాద్లో ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఈ వర్క్షాప్కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్లో ఒక బిజినెస్ మొదలు పెట్టడానికి 30 డేస్లో మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవచ్చు, అంటే 30 డేస్లో మనం అసలు బిజినెస్ మొదలు పెట్టచ్చా లేదా అనే కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళ చేత డిఫరెంట్ అసైన్మెంట్స్ యాక్టివిటీస్ చేస్తూ ఈవినింగ్ అయ్యేసరికి కొంత కాన్ఫిడెన్స్, కొన్ని బిజినెస్ ఐడియాస్, కొన్ని ఛాలెంజెస్ని వాళ్ళకి అడ్రస్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా కూడా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక సింపుల్ వేని క్రియేట్ చేసినంత పాసిబిలిటీ ఉంటుంది. సో ఫర్దర్గా కొన్ని ఛాలెంజెస్ ఉంటే మనం ప్రతిదాన్ని సాల్వ్ చేస్తూ వెళ్ళాలి. బట్ జీరో నాలెడ్జ్తో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లేదా 30% 40% నాలెడ్జ్తో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వర్క్షాప్ అటెండ్ అయితే కనుక వాళ్ళు ఒక 70-80 దాకా రీచ్ అవ్వగలరు. అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలరు. ఓకే సార్, అంటే కోర్స్ ఎన్ని డేస్ ఉంటుందండి డ్యూరేషన్? కోర్సు యూజువల్గా 5 డేస్ ఉంటుంది సార్. ఎందుకంటే మనం 30 డేస్లో 30 టాపిక్స్ కవర్ చేసుకోవాలి. అది 5 డేస్లో కవర్ చేస్తూ వాళ్ళ చేత కొన్ని అసైన్మెంట్స్ యాక్టివిటీస్ కూడా చేయించాలి. ఎందుకంటే ముందు రోజు ఒక టాస్క్ చెప్పామనుకోండి, ఆ ప్రోగ్రామ్ అనేది పర్టికులర్గా నెక్స్ట్ డేకి మనం కొంత హోంవర్క్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ విధంగా ఒక 30 డేస్ చేయబోయే ప్రోగ్రామ్స్ని ఒక 5 డేస్ కోర్స్లో మనం అందిస్తున్నాం. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ 2 రకాలుగానే ఉంటుంది. సో ఏ ఏజ్ గ్రూప్, జెండర్ బయాస్ లేదు, ఏజ్ బయాస్ లేదు, రీజియన్ బయాస్ లేదు, ఎవరైనా సరే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు, ఎవరైనా బిజినెస్లు స్టార్టప్స్ మొదలు పెట్టవచ్చు, ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. దీని ఎజెండా ఏంటంటే మార్కెట్లో చాలామందికి మిత్స్ ఉంటాయి. నాకు 70 years వస్తే నేను బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా, నాకు 35 years నేను ఇప్పుడు జాబ్లో ఉన్నాను, నేను మానేసి బిజినెస్ చేయొచ్చు, ఇలాంటి ఛాలెంజెస్ ఏవో ఉంటాయన్నమాట. సో ఇటువంటి వాటిని అన్ని తగ్గించుకుంటూ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, కొత్త బిజినెస్ ఐడియాస్ మార్కెట్లో ఎక్స్ప్లోర్ చేయడానికి, ఏ వేని ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో తెలియడానికి వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే,
చాలామందికి అంటే సేల్స్ పెరగాలనుకుంటారు, లేదంటే కొంతమంది ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటారు, కొంతమంది మార్కెటింగ్ లెవెల్లో ఇంకొంచెం పెద్దగా వెళ్ళాలనుకుంటారు, బ్రాండింగ్ చాలా పెద్దగా చేసుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి మీ దగ్గర నుంచి సలహాలు సూచనలు దొరుకుతాయా? అండ్ మీరు టైం ఏ విధంగా ఇస్తారు? పర్సనల్ అపాయింట్మెంట్ కూడా ఇస్తారా? అండ్ కొంతమంది అయితే అన్ఎంప్లాయిడ్ యూత్ టైం మాత్రం ఇన్వెస్ట్ చేయగలుగుతాము, మా దగ్గర అయితే అమౌంట్ లేదు ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనేటువంటి వాళ్ళకి, అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, ముఖ్యంగా ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ చేసుకుందాం అనుకునేటువంటి మహిళలకి మీ తరపు నుంచి ఖచ్చితంగా సలహాలు సూచనలు దొరుకుతాయా? టైం ఇస్తారా వాళ్ళకి? ఎస్ సార్, తప్పకుండా. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా మనకి ఒక ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ స్టార్ట్ చేయబోతున్న క్యాండిడేట్ వచ్చారు. సార్ మాకు ఆల్రెడీ 3 మంత్స్ 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇంటీరియర్లో, ఫ్రెండ్స్తో కలిపి చేసాం, బట్ పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. నేను ఇండివిజువల్గా స్టార్ట్ చేయాలంటే నాకు ఉండే ఛాలెంజెస్ కానీ సపోర్ట్ కానీ ఏంటని ఐ టోల్డ్ హిమ్ లైక్ 10 to 15 స్టెప్స్, ఈ స్టెప్స్ ఇలా ఫాలో అయితే సరిపోతుందని. అండ్ ఈరోజు అతను తన వెబ్సైట్ లాంచ్ చేశాడు, ఇంటీరియర్స్ బిజినెస్ స్టార్ట్ చేశాడు వైజాగ్లో. అండ్ ఫస్ట్ కస్టమర్ కూడా వచ్చారని కాల్ చేశారు. దాని రీజన్ ఏంటంటే ఎవరు ఏ బిజినెస్ మొదలుపెట్టినా కస్టమర్ని పట్టుకోవడానికి చాలా టాక్టిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఓవరాల్గా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరు బిజినెస్ లేదా స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్నా ఈ వర్క్ షాప్స్ కానీ పర్సనల్ కన్సల్టేషన్ ద్వారా కానీ ఏ రకంగా అయినా సరే అప్రోచ్ అయితే ఖచ్చితంగా మీ కస్టమర్ని క్యాచ్ చేయడానికి కొంతవరకు మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే చాలామందికి డోర్ దాటి బయటకు వెళ్తే బిజినెస్ ఎలా వస్తుందో తెలియదు, నెట్వర్క్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలియదు. సో ఎక్కడెక్కడ మనకి నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయి, టార్గెట్ కస్టమర్స్ ఎక్కడ దొరుకుతారు, ఈ సబ్జెక్ట్ అంతా కూడా వాళ్ళ బిజినెస్కి తగ్గట్టు, ప్రతి ఒక్కరికి ఒకే ఫార్ములా పనిచేయదు అనమాట. సో వాళ్ళ బిజినెస్కి తగ్గట్టు, వాళ్ళ ఇన్పుట్స్కి తగ్గట్టు మనమైతే కొంత సజెషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కస్టమర్ సంపాదించడానికి కూడా మనం సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక కొత్త బిజినెస్ ఐడియాస్ తోటి ముందుకు వెళ్ళాలనుకున్నా, లేదు అని అంటే మార్కెట్లో రకరకాల బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి, అండ్ దాంతోపాటు ఆన్లైన్ క్రాస్ కోర్సెస్ ఉంటాయి, అండ్ దాంతోపాటు ఇంట్లోనే ఉండి ఎటువంటి బిజినెస్ ఐడియాస్ తోటి ముందుకు వెళ్ళొచ్చు, అండ్ ఎటువంటి బిజినెసెస్ చేయొచ్చు, ముఖ్యంగా మహిళలు ఏ బిజినెస్ చేస్తే వాళ్ళకి చేతి వాటం కానీ అవి కానీ చాలా ఎక్కువగా ఉంటాయి, అంటే ఇంట్లోనే ఏదన్నా వంటలు లాంటివి చేసుకొని ముందుకెళ్ళొచ్చా, లేదా అదర్ ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి, అంటే ట్యూటర్గా ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చా, అటువంటివి ఉంటాయి. సో ఏ బిజినెస్ ఐడియా ఉన్నా సరే మీరు కనుక మీ సొంత కాళ్ళపై నిలబడాలి, మీ ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు సుధీర్ వర్మ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ త్రూ అయినా సరే అప్రోచ్ అవ్వచ్చు, లేదు అనుకుంటే పర్సనల్ అపాయింట్మెంట్ అయినా సరే తీసుకొని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ బయట కంపెనీస్ చాలా ఉన్నాయి. సో కంపెనీలో మీరు పర్సనల్గా ఎదగడానికి ఎటువంటి స్కిల్స్ కావాలి, లేదంటే కంపెనీ ఎదగడానికి ఎటువంటి స్కిల్స్ ఖచ్చితంగా అవసరమై ఉండాలి, ప్రొఫైల్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఆల్రెడీ పెట్టినటువంటి కంపెనీని డబుల్ ట్రిపుల్ ఎర్నింగ్స్లోకి ప్రాఫిట్స్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేటువంటిది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.